హ్యాపీ న్యూ ఇయర్. హే గాయ్స్, వాట్సాప్, ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2024 వచ్చేసింది అండ్ మీ అందరూ మంచిగా సక్సెస్ అయిపోవాలి, మీ గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే కోరుకుంటాను. సో ఈరోజు ప్లాన్స్ ఏం లేవు నాకైతే, బట్ ఒక ప్లాన్ ఉంది, గుడికి వెళ్ళాలని. ఫ్రెండ్స్తో గుడికి వెళ్తున్నాను అనమాట. సో దానికోసమే రెడీ అవుతున్నా. సో రెడీ అయిపోయాను గాయస్. హెయిర్ ఫాల్ అవుతుంది ఫుల్గా. నా హెయిర్కి నేను అంటే చాలా ఇష్టం. రోజు నా కోసం పడిపోతుంది తెలుసా, ఇలా పడిపోతుంది. సో లెట్స్ గెట్ రెడీ. నా హెయిరే చక్కగా లేదంటే మా ఫ్రెండ్స్ నన్ను అడుగుతారు, ఏం పెడుతున్నావు ఏంది జుట్టు రాలడానిక. సో ఏమో కరోనా అయిపోయినప్పటి నుండి ఒకటే హెయిర్ ఫాల్, ఎందుకో తెలీదు. బట్ ఏం చేస్తాం, ఏం చేయం. ఓకే గాయస్, నేనైతే రెడీ అయిపోయాను జల్దీ. అండ్ లాస్ట్ నైట్నే ఒక కప్ కేక్ తెచ్చుకున్నాను అనమాట, ఓరియోది. సో తిందామని చెప్పి అయితే 2024 ఫస్ట్ డే స్వీట్తో స్టార్ట్ చేద్దామని ఇది తింటున్నాను అనమాట. సో ఐ రియలీ లవ్డ్ ఇట్, చాలా బాగుండే ఓరియోది. సో ఓరియో అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. దీని తర్వాత నేను యాక్చువల్లీ ఏం చేస్తానంటే, కప్ కేక్ ఎట్లా తినాలో అని చెప్పి మనకు కొత్తగా వస్తున్నాయి కదా, అంటే కింది నుండి ఒక లేయర్ తీసి పైన పెట్టి బర్గర్లా తినాలని. సో అది ట్రై చేద్దామని ఇక్కడ ట్రై చేస్తున్నాను. బట్ అది పెద్ద మెస్ అయిపోయింది, అంతా కింద పడుతూ ఉండే అనమాట. అండ్ అది తినడానికి కూడా రాలేదు. సో నాకు అంత నచ్చలే అది. అండ్ ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది అది వేస్ట్ అని. సో అండ్ తర్వాత టెడ్డీగాన్తో కొద్దిసేపు ఆడుకొని దాని తర్వాత నేను మీకు నా అవుట్ఫిట్ చూపిస్తాను. అండ్ ఇక టెడ్డీగాడు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో. వాడు అప్పుడే పడుకొని లేచాడనమాట, తినేసినాడు. తిన్నాక నేను వాడితో రోజు ఇదే నా కడలు బడి అనమాట వాడు. సో చాలాసేపు ఆడుకుంటా వాడితో. దాని తర్వాత నేను నా అవుట్ఫిట్ చూపిస్తాను. వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్ అవుట్ఫిట్. సో ఈ డ్రెస్ అయితే డాడీ తీసుకొచ్చాడనమాట. సో నాకు ఐడియా లేదు డాడీ ఎక్కడ తీసుకొచ్చాడని. సో మోస్ట్ ఆఫ్ మై డ్రెస్సెస్ మా డాడీ తీసుకొస్తాడు. సో ఈ కుర్తీస్ అన్నీ డాడీ సెలెక్షన్. ఐ రియలీ లవ్ హిస్ సెలెక్షన్, ఎంత బాగుంటాయో. లెట్స్ గో. సో మేము వచ్చిన టెంపుల్ వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇది జూబ్లీ హిల్స్లో ఉంది. సో నేను ఈ టెంపుల్కి ఎప్పటి నుండో వద్దాం అని అనుకుంటున్నా కానీ ఎప్పుడు వీలుగాలే. సో ఫస్ట్ టైం ఈరోజు రావడము, అది కూడా ఫస్ట్ డే ఆఫ్ 2024 అంటే నాకు కూడా మస్తు అనిపించింది. సో ఫ్రెండ్స్తో వచ్చాను.
యా చాలా అంటే చాలా బాగుండే. బట్ అక్కడ ఫస్ట్ క్రౌడ్ని చూడంగానే నేను ఇంత షాక్ అయిపోయాను, అంటే ఇంతమంది జనాలు వామ్మో అని అనుకున్నా. బట్ పక్కా ఇంకా నేను వచ్చినట్టే వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కదా, ఫస్ట్ డే ఆఫ్ 2024 అంటే అందరూ మంచిగా వచ్చి ప్రే చేసుకొని వెళ్తారు. బట్ ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ అవ్వలే అనమాట, అంత బాగుండే. మేమైతే నిజంగా 2.5 to 3 hours అక్కడే ఉన్నాం. దర్శనం కూడా 2 సార్లు చేసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సరిగ్గా కనిపించలేదు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి వెళ్ళినాము. సో యా అక్కడైతే చాలా పెద్ద టెంపుల్ ఇది, చాలా అంటే చాలా పెద్దది. అండ్ అక్కడ మంచిగా ఉంది నేచర్ అంతా, చెట్లతో అంతా చాలా బాగుండే. అండ్ యా నాకు మొత్తం పాజిటివ్ వైబ్స్ ఆ రోజు. సో 2024 మంచి ఎనర్జీతో, మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేయడం నాకు కూడా మస్తు అనిపించింది. సో యా. గాయస్ ఇది చూడంగా నాకు ఎక్కలేని హ్యాపీనెస్ వచ్చేసింది. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో పోచమ్మ గుడిలో బోనాలు అప్పుడు వేయించుకుండే అనమాట. నాకు చాలా ఇష్టం అది. సో చాలా ఇయర్స్ తర్వాత చూసినందుకు ఫుల్ హ్యాపీ అనిపించింది. సో నాస్టాల్జిక్ ఫీలింగ్ అనమాట. అందుకే నేను మా ఫ్రెండ్స్ అయితే వేయించుకున్నాము. అది అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతున్నాము, స్టార్ట్ అయిపోయినాము ఇంటికి. బట్ అప్పటికే మాకు చాలా అంటే చాలా ఘోరంగా ఆకలిస్తుండే. సో తినేసి వెళ్ళిపోదాం, ఎట్లయినా డిన్నర్ టైం అయింది కదా అని చెప్పేసి 7:30 అట్లా అవుతుండే. సో తినేసి వెళ్ళిపోదామని దగ్గరలో, టెంపుల్కి దగ్గరలో ఒక 2 kilometers కృష్ణపట్నం అనే ఒక రెస్టారెంట్ ఉండే, అక్కడికి వచ్చేసినాం. సో పర్టికులర్గా ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే, నేను లాస్ట్ టైం అన్నయ్య అని వదినతో వచ్చానమాట. సో నాకు అప్పుడే చాలా బాగా నచ్చింది ఫుడ్ ఇక్కడ, మంచిగా లైట్గా ఉండే. నేనైతే చికెన్ బిర్యానీ తిన్నా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో యా, నా ఫస్ట్ డే ఆఫ్ January 2024 ఇట్లా అయింది. అండ్ చాలా బాగుండే, మంచి వైబ్స్తో స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మంచిగా ఎంజాయ్ చేయండి, మంచిగా హ్యాపీగా ఉండండి, మంచిగా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను, మంచిగా గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటున్నాను. సో యా, సీ యూ గైస్.